రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర నుంచి పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ని కొట్టినటువంటి వ్యవహారం మీదన నమోదైనటువంటి కేసుని సుప్రీంకోర్టులో కొట్టివేయమని వేసిన పిటిషన్ వాయిదా పడింది. త్వరలో కొట్టేయడం అయితే ఖాయం. ఏదైతే విధి నిర్వహణలో ఉన్న తన మీద దాడి చేశారంటే ఒక కానిస్టేబుల్ తమ మీద నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వైకాపా ఎంపీగా ఉన్నటువంటి సమయంలో రఘురామకృష్ణరాజు ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ ఆర్డర్స్ ఇచ్చింది. 2022 జూలై 3న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్పీ ప్రధాన గేట్ దగ్గర తాను విధులు నిర్వర్తిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి తన మీద దాడి చేశారని విజయవాడ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎస్ ఫరూక్ బాషా మన్నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సిఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాను తప్ప దాడి చేయలేదని ఆ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని రఘురామకృష్ణరాజు ఆయన కుమారుడు 2022 జూలై 8న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలో నమోదైన 4 రోజులకి ఎఫ్ఐఆర్ను కొట్టేయలేమని అప్పట్లో హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే పిటిషనర్ల మీద ఈ కేసులో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అప్పట్లో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరులతో కూడిన ధర్మాసనం 2022 ఆగస్టు 22న ఆర్డర్లు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీస్ ఇచ్చింది. అప్పటి నుండి ఈ కేసులో కానిస్టేబుల్ తరపున న్యాయవాదులు ఎవ్వరూ హాజరుగాలేదు. దీంతో ఈ కేసు బాధ్యతలు తమకు ఇటీవలే అప్పగించారని, అందువల్ల వకాలత్నామా దాఖలు చేయడానికి గడువు ఇవ్వాలని కొత్త న్యాయవాది కోరడం ధర్మాసనం ముందు అంగీకరిస్తూ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. రేపో మాపో అది విత్డ్రా చేసేసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది.